ఈ విధంగా మారీచుడు చెప్పిన తర్వాత రావణాసురుడు, మారీచ, నేను అనుకున్నటువంటి పని సాధిస్తానని చెప్పి నీకు తెలుసు కదా, దుర్మార్గులైనటువంటి ఆ రామ లక్ష్మణులు సంహరించాలి, సీతను అపహరించాలి. ఎందుకనంటే నా తమ్ముడైనటువంటి ఖరదూషణాదులందరినీ కూడా సంహరించాడు అన్నాడు, నా చెల్లెలికి అవమానం చేశాడు అన్నాడు. అప్పుడు మారీచుడు చెప్తున్నాడు, రావణ, నువ్వు చాలా చెడ్డగా ఆలోచిస్తున్నావు. శూర్పణఖ ఏమీ చేయకుండా ఉంటేనే వాళ్ళు చెవు ముక్కులు కోసారా? చెవులు ముక్కు కోసేశారంటే శూర్పణఖ ఏం చేయలేదా? నువ్వేం చేశావమ్మా అక్కడికి పోయా? నువ్వేమన్నా విచారించావా? ఆమె చెప్పిందే నమ్మావు. వాళ్ళు వదిలిపెట్టారు నీ చెల్లెళ్ళంటే స్త్రీని చంపకూడదని వదిలేసి ఉంటారు. అంత దుర్మార్గం చేసి ఉంటుంది ఈ శూర్పణఖ. ఖరదూషణాదులను సంహరించాడు అంటున్నావే, రామచంద్రమూర్తి యుద్ధానికి వచ్చి ఖరదూషణాదులను సంహరించాడా? వీళ్ళు యుద్ధ సన్నద్ధులై ఆయన ఆశ్రమానికి పోతే అక్కడ సంహరించాడా? వీళ్ళు యుద్ధానికి పోయినారు కానీ ఆయన రాలేదు కదా. కాబట్టి తన జోలికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా కానీ సంహరిస్తాడు కానీ రాముడు ఎవరికి అపకారం చేయడు. అందువల్ల నీవు ఇది మంచి పని కాదు అని చెప్పి మారీచుడు చెప్పగా, అప్పుడు రావణాసురుడు, మారీచ, నీ ధర్మపన్నాలు ఇంకా ఆపేసి సమయం లేదు, బయలుదేరతావా లేదా? నువ్వు బయలుదేరకపోతే నిన్ను నేను చంపేస్తా, అందులో ఏం సందేహం లేదు. అక్కడికి పోయి రాముడి దగ్గరకు నువ్వు జింకగా మారిపోతే ప్రాణం ఉండొచ్చేమో, ఒకవేళ రాముడి చేతిలో బ్రతకచ్చేమో నువ్వు, అంటే అదృశ్యమైపోయి రాముడికి చిక్కకుండా బ్రతికైతే ప్రాణాలు దక్కించుకోవచ్చు. కానీ అక్కడికి పోనంటే మాత్రం నీ ప్రాణాలు ఖచ్చితంగా ఉండవు, అంటే నువ్వు చనిపోతావు నా చేతిలో. నిర్ణయించుకో. నా మాట కానీ విని నా మాట ప్రకారం నువ్వు ఆచరించి కానీ నాకు సహాయం చేశావంటే నా రాజ్యంలో అర్ధరాజ్యం నీకు ఇస్తాను, లేదంటే నేను చంపేస్తాను ఇప్పుడేనన్నాడు. రాజాజ్ఞ పాటిస్తావా పాటించవా అన్నాడు. అప్పుడు మారీచుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇక ఈ దుర్మార్గుడు నన్ను బ్రతకనివ్వడు, రావణుడి చేతిలో మరణించేదానికంటే రాముడి చేతిలోనే మరణించడం మంచిది అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని అలాగే తప్పకుండా ఆచరిస్తానని చెప్పాడు. ఆచరిస్తానని చెప్పిన పాట పరమ సంతోషం అయిపోయింది రావణాసురుడికి. అప్పుడు మారీచుడిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకొని పరమ సంతోషంతో, ఇప్పుడు నా మారీచుడు అనిపిస్తున్నావు నువ్వు, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందని చెప్పినటువంటి వాడై అప్పుడు మారీచుడిని సిద్ధంగా అమ్మని చెప్పి తన రథం మీద ఎక్కించుకున్నాడు. రథం మీద ఎక్కించుకున్న తర్వాత ఆ రావణుడు మారీచుడు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అనేక నగరాలు, అనేక నదులు, అనేక అడవులు చూస్తూ ఆకాశ మార్గంలో ఆ పిశాచ ముఖము కలిగినటువంటి వాహనములు కలిగినటువంటి రథంలో, ఆ దివ్య విమానంతో సమానంగా వస్తుంది అది ఆకాశంలో, ఆ రథంలో బయలుదేరి అలా వచ్చి పంచవటి ప్రాంతానికి వచ్చారు. ఆ పంచవటి ప్రాంతంలో రాముడి యొక్క ఆశ్రమం వాళ్ళకి కనిపించింది. కనిపించిన తర్వాత కొంత దూరంలో, ఆశ్రమం కనిపించే అంత దూరంలో ఈ రథాన్ని ఆపి దిగారు. అక్కడ రథంలో ఒక విశేషం ఉంది, కామగమనం. అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎలాగైనా వెళ్ళగలదు, అది అదృశ్యంగానూ ఉండగలదు, దృశ్యంగానూ ఉండగలదు అన్నమాట. అక్కడ రథాన్ని ఆపి దిగారు. దిగిన తర్వాత రాములు వారి యొక్క ఆశ్రమాన్ని చూచాడు రావణాసురుడు. ఆశ్రమం దగ్గర ఎక్కువగా అరటి చెట్లు ప్రకాశిస్తున్నాయి. అరటి చెట్లు సాక్కున్నారు వీళ్ళు, పూల మొక్కలు చాలా ఉన్నాయి. ఆ రామ సీతారాములు ఉండేటువంటి ఆశ్రమాన్ని మనం ఏం వర్ణించాలి, అదే వైకుంఠం కదా. ఆ దర్శనం చేసుకున్నాడు. చూసి, మారీచ, ఎంత మనోహరంగా ఉందో చూడు ఆశ్రమము, నీవు ఇక నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి, నువ్వు జింకగా మారి ఆ పరిసరాల్లో విహరిస్తూ ఉండు, మన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. రామలక్ష్మణులు ఆశ్రమం నుంచి వదిలిన తక్షణమే నేను సీతను అపహరిస్తానని చెప్పాడు.
సరే, అప్పుడొక్కసారి రావణాసురుడికి నమస్కారం చేశాడు. అంటే రాజసేవ చేయాలి కాబట్టి, ఇచ్చిన మాట నిలుపుకోవాలి కాబట్టి రావణాసుడి పాదాలకు నమస్కరించి ఇదే ఆఖరి చూపు అనుకున్నాడు ఆయన. అంటే ఇంకా రాముడి చేతిలో మరణం తప్పదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు మారీచుడు. అప్పుడు ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఒక జింకగా మారిపోయినాడు. ఆ జింక ఎలా ఉన్నది అని చెప్పి వర్ణన ఇక్కడ. ఆ జింక యొక్క కొమ్ములు ఇంద్రనీలమణులతో సమానంగా ప్రకాశిస్తున్నాయట. అందమైనటువంటి జింక అక్కడ కనపడ్డది. ఎలా ఉన్నదయ్యా? కొంత భాగం తెల్లగా ఉందట, కొంత భాగం నలుపుగా ఉండేటువంటి ముఖం ఉంది. ముఖం కొంత తెలుపు, కొంత నలుపు. ఇక నోరు ఉన్నది కదా, ఆ నోరు పైభాగం మాత్రం ఎర్ర తామర పుష్పం వలె ప్రకాశిస్తుంది, క్రింది భాగం నల్ల కలువ పుష్పం వలె ప్రకాశిస్తుందట. సరే, చెవులు రెండు ఉన్నాయి. చెవులు రెండు ఇంద్రనీలమణుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. సరే, కొంచెం ఉన్నతమైనటువంటి కంఠం, అంటే కంఠం ఒక బెదురు చూపులు చూస్తూ పైకెత్తి తిప్పుతుందన్నమాట కంఠాన్ని. ఇంద్రనీలంతో సమానమైన పెదవి, అంటే ఆ మూతి దగ్గర ఉండేటువంటిది నల్లగా ఉందన్నమాట పెదవి. సరే, ఈ శరీరం మీద క్రింద భాగంలో పొట్ట కింద ఇదంతా కూడా తెల్లగా ఉందట. ఆ తెల్లగా ఉండేటువంటి ప్రాంతము మొల్లలు, చంద్రబింబము, వజ్రంతో సమానంగా తెల్లగా ప్రకాశిస్తుంది. అంటే తెల్లని మచ్చలు కలిగినటువంటి బంగారు ఛాయలో ఉండేటువంటి జింక అన్నమాట. ఒకవైపు పార్శ్వం అంతా కూడా ఇప్ప పువ్వు వర్ణంలో ఉంది. ఇప్ప పువ్వు వర్ణంలో ఉండేటువంటిది ఒక పార్శ్వము. కొరవ అవయవాలన్నీ కూడా కమల కేసర వర్ణాలతో ప్రకాశిస్తున్నాయి. గిట్టలు వైఢూర్యమణుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. వైఢూర్యమణులే గిట్టలు అన్నమాట ఉన్నాయి. పిక్కలు సన్నగా ఉన్నాయి. సంధి బంధాలన్నీ కూడా చాలా బలిష్టంగా ఉన్నాయి. ఈ విధంగా ప్రకాశించేటువంటి పరమ సుందరమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, సృష్టికే అందనటువంటి చాలా అందమైనటువంటి ఒక జింకగా మారాడు మారీచుడు. మరి ఆ ఆశ్రమం ముందుకు వచ్చాడు. ఆశ్రమంలో అరుగున్నది వాకిట్లో. ఆ అరుగు మీద సీతారాములు కూర్చొని ఉన్నారు. అల్లంత దూరంలో లక్ష్మణస్వామి ఉన్నాడు. ఆ జింక అలా విహరిస్తూ 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 బిత్తర చూపులు చూస్తూ చూస్తూ ఆ ఆశ్రమం యొక్క ద్వారం దగ్గరికి వచ్చిందనమాట. ద్వారం దగ్గరికి వచ్చి అలా తిరుగుతూ తిరుగుతూ ఉంది. ఆ పచ్చిక బయళ్ళంతా తిరుగుతుంది. అప్పుడు సీతాదేవి ఆ జింకను చూసింది. సీతాదేవి జింకను చూడంగానే, భలే ఉంది జింక, ఇన్ని రోజుల నుంచి మనం ఉంటే ఇక్కడ కనిపించలేదు, చాలా బాగుంది జింక అని చెప్పి సీత అన్నది. రాముడు కూడా, భలే ఉన్నది లక్ష్మణ ఈ జింక, మనం ఎప్పుడు చూడలేదే, మన ఆశ్రమానికి క్రొత్తగా వచ్చినట్టుంది ఈ జింక అని చెప్పి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి అంటున్నాడు, అన్న నీవు కూడా భ్రమపడుతున్నావా? ఇటువంటి జింకలు ఎక్కడైనా ఉంటాయా? ఇది కేవలం రాక్షసమాయ. ఇంతకు ముందు 3 జింకలు వచ్చాయి, గమనించావా? 3 జింకలను మనం సంహరిస్తే 2 రాక్షసులుగా మారిపోయినారు, చూసావా? ఇక్కడుండే జింకలన్నీ కూడా ఈ విధమైనటువంటి వజ్ర వైఢూర్యములతో బంగారు ఛాయలో ఉండి, బంగారు మచ్చలు పైన అక్కడక్కడ వెండి మచ్చలు, అక్కడక్కడ రత్నాలతో పొదిగినట్టుగా ఉండేటువంటి మచ్చలు, ఇవన్నీ కూడా జింకకు ఉంటాయా మామూలుగా? ఎక్కడా సృష్టిలో ఇటువంటి జింక లేదు. కాబట్టి ఇది రాక్షసమాయ అని చెప్పి అన్నాడు. రాముడికి కొంచెం సందేహంగానే ఉంది, ఇది రాక్షసమాయ ఏందబ్బా అని చెప్పి. అయితే సీత మాత్రం ఆ జింకను చూసి రాముడితో చెప్తుంది, జింక భలే ఉంది, నాకు కావాలి ఆ జింకను తెచ్చివు, దాన్ని ప్రాణంతో కానీ పట్టుకొని వస్తే చాలా బాగుంటుంది, ఒకవేళ ప్రాణం తీసేస్తే దొరక్కపోతే చంపైనా తీసుకొని వస్తే ఆ చర్మాన్ని పరుచుకొని
మనిద్దరం కూర్చోవచ్చు, చాలా మృదువైనటువంటి శరీరము, అందమైనటువంటి శరీరము, అది నాకు కావాలి అని సీత అడిగింది. లక్ష్మణస్వామి ఏమంటే ఆ జింకలతో పల్లేదిలే రాక్షసమాయ అని లక్ష్మణుడు చెప్తున్నాడు. అప్పుడు సీత రాముడితో, ఏమండి ఇటువంటి జింకను మనం ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు సందర్భంగా ఉంది కాబట్టి అది రాక్షస మాయనో లేకపోతే ఏదో మాయను మనం వదిలేసామనుకో, అది నిజమైన జింకే అనుకో, అయ్యో వృధాగా పోంగొట్టుకున్నామే అనుకుంటాం కదా మనము. కాబట్టి అది రాక్షస మాయ అయితే మనం సంహరించేస్తాం, ఇబ్బంది ఏమి లేదు. అది నిజమైనటువంటి దేవతా జింక అయి ఉంటే, ఒకవేళ ఆకాశంలో నుంచి దేవమందిరాల్లో నుంచి ఏమన్నా వచ్చిందేమో, ఇక్కడికి దేవలోకం నుంచి ఏమన్నా వచ్చిందేమో, దేవలోకాల్లో ఎక్కడైనటువంటి జింకలు ఉన్నాయేమో మనకు తెలియదు కదా. ఈ మానవ లోకానికి వచ్చినటువంటి ఈ జింకను మనం ప్రాణంతో గాని పట్టుకుని అయోధ్య నగరానికి గాని తీసుకెళ్తే, నాథ భరతస్యార్య పుత్రస్య శ్వశ్రూడా మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి అన్నదట సీత. ఏమంటే ఈ జింకను గాని మనం తీసుకెళ్తే, మనం అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఇంకా కొంతకాలమే కదా, 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా కొంతకాలమే కదా మనకు ఉండేది. కాబట్టి ఈ కాలంలో మనం ఈ త్వరలో అయోధ్యకు వెళతాం కాబట్టి ఈ జింకను తీసుకెళ్తే ఆ అంతఃపురం దగ్గర కానీ ఈ జింక సంచరిస్తూ కానీ ఉంటే, మనం అరణ్యవాసం చేసిన దానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. వెళితే భరతస్య ఆర్యపుత్రస్య, భరతుడు, ఆర్యపుత్రస్య మీరు, భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూడాం మా అత్తగారులు, మమచ ప్రభో నేను ఈ జింకను చూసి విస్మయం జనయిష్యతి చాలా ఆనందపడతాం, ఆశ్చర్యపోతాం అనేటువంటిది రాముల వారికి ఆలోచన అయింది. భరతస్య అన్నది కదా, భరతుడు సంతోషపడతాడు అనగానే ఈయనకు ఈ జింకను పట్టుకోవాలనిపించింది. సీత సంతోషపడతాడు అనేది కాదు, అక్కడ పడుతుందని కాదు. భరతుడు అంటే అమితమైన ప్రాణం రాముల వారికి. అంటే రాజ్య పరిపాలన చేయమన్నా కానీ వదిలిపెట్టేసి జటావల్కములు ధరించి ఆయన నా కోసం రాజ్య పరిత్యాగమే చేసినటువంటి వాడు కదా భరతుడు అని చెప్పి, భరతుడు సంతోషపడతాడు. భరతుడి ఆనందం కోసం, మా అత్తగారుల యొక్క ఆనందం కోసం, మీ ఆనందం కోసం, నా ఆనందం కోసం ఈ జింకను పట్టుకుందామనేటువంటికి అప్పుడు రాముల వారు ఎలాగైనా ఈ జింకను పట్టుకోవాలి అనుకున్నాడు. అనుకొని అప్పుడు లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, లక్ష్మణ నీవు సీతను రక్షిస్తూ ఉండు, ఈ జింకను నేను పట్టుకొని వస్తానన్నాడు. లక్ష్మణస్వామి అన్న ఇది రాక్షసమాయే కదా, ఇటువంటి జింకను ఎక్కడుంటుంది నీకు తెలియదా, ఎందుకు ఆ జింక కోసం అంటే, అప్పుడు రాములు వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, లక్ష్మణ నువ్వు చెప్పింది యథార్థమే. ఒకవేళ వీడు రాక్షసుడే అయితే వీడిని సంహరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అంటే వీడు రాక్షసుడే కానీ అయితే ఋష్యాదులందరికీ కూడా హాని చేస్తాడు కదా, వాడు నిజంగా ఈ మారీచుడే కానీ అయితే నేను చంపేస్తాను, మామూలు జింక అయితే పట్టుకొని వస్తాను. మీ వదిన ఎప్పుడు ఏమీ అడగలేదు నన్ను, ఈసారి అడిగింది కాబట్టి ప్రయత్నం చేస్తాను. వదినను నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఎటువంటి పరిస్థితులలో వదినను వదిలి రాకు అని చెప్పాడు. చెప్పి కత్తి తీసుకున్నాడు, ధనుర్బాణాలు తీసుకున్నాడు. ఆ లక్ష్మణస్వామికి బాధ్యతలు అప్పచెప్పి, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి రాకూడదు, ఇది రాక్షసమాయ అయితే నేను వాడిని చంపేసి వస్తాను కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదని చెప్పి రామచంద్రమూర్తి సీతతో చెప్పి ఆ జింకను తీసుకువస్తాను, జింకను ప్రాణాలతోనే తీసుకుని వస్తాను, లేదంటే చంపి చర్మం తీసుకువస్తాను, లేదంటే రాక్షసమైతే రాక్షసుడైతే చంపేసి వస్తాను, మీరేం భయపడద్దు, నేను బయలుదేరుతున్నానని చెప్పి ఆ రామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై కత్తిని కూడా తీసుకుని ఆ జింక వెంబడి బయలుదేరాడు. లక్ష్మణస్వామి ఆశ్రమంలో ఉన్నాడు, సీత ఇక్కడే ఉంది. ఆ జింక రామచంద్రమూర్తి బయలుదేరంగానే బిత్తర చూపులు చూస్తుందన్నమాట. అయిపోయింది ఇంకా చివరి దశ అనుకున్నాడు మారీచుడు. సరే
చెవులు నిక్కబెట్టి అటు ఇటు చూసింది. రాముడు ధనుసు తీసుకొని మామూలుగా వస్తున్నాడు, ధనుసు ఎక్కువ పెట్టలేదన్నమాట, మామూలుగా పట్టుకుందామని వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చాలా దూరంలో కనపడుతుంది జింక. సరే రాముడు పోయినాడు. రాముడు పోయేటోటికి అక్కడ అదృశ్యం అయిపోయింది. ఇంకొక చోటుకు వెళ్ళింది, ఇంకో చోటుకు వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంచెం దూరంలో మళ్ళీ ఈయన దగ్గరే పోయేటట్టు పరిగెత్తుకుంటూ చంగనాలు కొడుతూ వెళ్తుందన్నమాట. ఈ విధంగా పరిగిస్తూ ఆ జింకని వెంబడిస్తున్నాడు రామచంద్రమూర్తి. చూడండి, పరాత్పరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును కూడా మాయామోహితం చేసిందంటే ఈ మారీచుడు ఎంత సపశక్తి సంపన్నుడో కదా. ఆ వెంబడి పరిగిస్తున్నాడు. ఆ వెంబడి పరిగిస్తూ చాలా దూరం వెళ్ళిపోయినాడు రాముడు. ఒక చోట అలిసిపోయి కూర్చున్నాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు రాముడు పరిగెత్తలేక. అప్పుడు మళ్ళీ రాముడికి దగ్గరలోనే కనపడ్డది ఆ జింక. మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి పరిగిస్తే మళ్ళీ దూరం అయిపోయింది. ఈ విధంగా పరమశాంత స్వరూపుడైనటువంటి క్షమబోలువాడు, భూదేవితో సమానమైనటువంటి ఓర్పు కలిగినటువంటి రామచంద్రమూర్తే కోపం వచ్చింది ఆయనకి. ఈ జింక దొరకపోయేటోటికి కోపం వచ్చి ఇంకా లాభం లేదని చెప్పి ఈ జింకను సంహరిస్తామని చెప్పి బ్రహ్మదత్తమైనటువంటి దివ్యాస్త్రాన్ని ధనస్సుకు సంధించాడు. సంధించి అల్లంత దూరంలో ఉండేటువంటి ఆ యొక్క జింక మీద ఇంకా దొరకదు అని చెప్పి ఆలోచించి ఆ జింక మీద దివ్యాస్త్ర ప్రయోగం చేశాడు. దివ్యాస్త్ర ప్రయోగం ఎప్పుడైతే చేశాడో ఆ రామ బాణం వెళ్ళి ఆ జింకకు తగిలితే ఏం జరిగిందయ్యా అంటే, ఒక చాలా ఎత్తు అంటే ఒక తాటి చెట్టు అంత ఎత్తు జింక పైకి ఎగిరిందట. పైకి ఎగిరి గరగర తిరిగి కింద పడ్డది. కింద పడంగానే రాక్షసుడిగా మారిపోయింది, మారీచుడిగా మారిపోయినాడు. దీంట్లో ఉండేటువంటి విషయం ఏంటంటే, ఎంత కామరూపధరులైనప్పటికీ కూడా ప్రాణావసాన సమయంలో, ప్రాణం పోయేటప్పుడు, సంయోగం చేసేటప్పుడు ఇటువంటి సందర్భాల్లో అసలు రూపాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ అసలు స్వరూపం వచ్చేసింది. అసలు స్వరూపం వచ్చి కిరీటం ధరించి, ఆ యొక్క చెవిపోగులు ధరించి, ఆయన చెప్పాడు కదా నేను పరిగ ధరించి తిరుగుతుంటాను, మహాభయంకరంగా ఉండాను అని చెప్పి ఆ పర్వతాకారమైనటువంటి రూపం వచ్చింది. పర్వతాకారమైనటువంటి రూపం వచ్చి ఆ బాణం గుచ్చుకోనుంది, కొస ప్రాణంతో ఉన్నాడు. ఇక్కడ మనం వినాల్సిన విషయం, రావణాసురుడికి సహాయం చేయాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాము, లక్ష్మణస్వామి ఆశ్రమాన్ని వదిలిపెట్టి వచ్చేయాలంటే ఏం చేయాలని ఆలోచించాట మారీచుడు. చూసావా, సీతాపహరణ చేయడానికి వచ్చున్నాడు కదా రావణాసురుడు. ఇప్పుడు మారీచుడు చనిపోవచ్చు కదా గమ్మున. లక్ష్మణ సీతాని అరవకుండా చనిపోతే రావణాసురుడు రాడు, లక్ష్మణస్వామి అక్కడే ఉంటాడు, సీతాపహరణం జరగదు కదా. అయితే ఈ మారీచుడు మాత్రం కడుపులో వేరే ఆలోచన, పైకి చెప్పిన మాట, రావణాసుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన రెండు ఉన్నాయి. అప్పుడు ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి హా లక్ష్మణ హా సీత అని చెప్పి గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచేటోటికి ఆ కేక అక్కడ ఆశ్రమంలో పంచవటిలో ఉండేటువంటి ఆ పర్ణశాలలో ఉండేటువంటి లక్ష్మణుడు సీతకు వినబడ్డది. అప్పుడు పెద్దగా అరిచి మారీచుడు చనిపోయినాడు. లక్ష్మణ సీత అని అరిచి చనిపోయినాడు. రాముణ్ణి దర్శనం చేసుకుంటూ, సీతను స్మరిస్తూ, లక్ష్మణస్వామిని స్మరిస్తూ చనిపోయినాడు. సరే, ఆ చనిపోయినందువల్ల అతనికి మోక్షమే వచ్చింది. ఇక్కడ మన ధర్మ సందేహం ఏమిటంటే, ఎందుకు అరిచాడు అని. చనిపోవచ్చు కదా గమ్మున అంటే, రావణుడి కోసమే అరిచాడు. రావణుడి కోసమే అరిచాడంటే రావణుడిని రక్షించడానికి కాదు. అరిస్తేనే లక్ష్మణుడు వస్తాడు. ఆ రోజు మొట్టమొదటే మారీచుడు చెప్పాడు, నేను దైవీకంగా వచ్చింది నాకు ఈ పాత్ర, నేను రాముడి చేతిలో చనిపోతాను, నేను ఒక్కడే చనిపోతానయ్యా. సీతనగా నువ్వు తీసుకెళ్ళావంటే మాత్రం సర్వనాశనం అయిపోతావు, నువ్వు నీ కులమంతా నశించిపోతుంది, నీ బంధువులందరూ మొత్తం నశించిపోతారు నీ వల్ల అని చెప్పాడు కదా. సీతాపహరణం వద్దన్నాడు కదా, చెయ్యాల్సిందే నేను అన్నాడు. కాబట్టి అప్పుడు మారీచుడు అనుకున్న సందర్భం ఇప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా నేను అరవాలి,
లక్ష్మణుడు వచ్చేయాలి, సీతను రావణాసురుడు తీసుకెళ్ళాలి, వాడు సర్వనాశనం అయిపోవాలి అనుకున్నాడు అనమాట. వాడు సర్వనాశనం అవ్వాలనే కోరికతోనే ఇక్కడ హా లక్ష్మణ సీత అని అరిచాడు. చనిపోయినాడు. రాముడు వచ్చి చూసి, ఆహా లక్ష్మణుడు చెప్పింది నిజమే కదా, సరేలే లక్ష్మణుడు చెప్పిన మాట ప్రకారమే వచ్చాను, ఈ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడిని చంపేశాను, అయినా వీడు చనిపోబోయే ముందు ఈ మాట అరిచాడే లక్ష్మణ సీత అని. ఆ మాట కూడా ఎట్ట అరిచాడు? రాములు వారి గొంతుతో అరిచాడు. అంటే మారీచుడి గొంతుతో కాదు, ఆయన మిమిక్రీ చేసేవాడు అనమాట. ఇట్ట గొంతు మార్చి అరిచాడు అనమాట. ఈ కేక ఎప్పుడు వినపడ్డదో అక్కడికి వాళ్ళు ఎలా ఉన్నారో తర్వాత ఆలోచిస్తాము. ఇక్కడ రామచంద్రమూర్తి ఈ రాక్షసుడిని చూచి, ఈ రాక్షసుడు చనిపోయినాడు కదా అని నిర్ణయించుకొని, ఇక ఆశ్రమం దగ్గర ఏం జరుగుతుందో త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఆయన వేరే ఒక జింకను వేటాడి ఆ జింక మాంసాన్ని దాన్ని తీసుకొని, ఇంత దూరం వచ్చాం కాబట్టి ఉత్త చేతులతో వెళ్ళడం ఎందుకని రామచంద్రమూర్తి బయలుదేరాడు. రామచంద్రమూర్తి ఇలా వస్తూ ఉన్నాడు. అక్కడ సీతాదేవికి కేక వినపడ్డది, లక్ష్మణస్వామికి కూడా వినపడ్డది. వినపడిన తర్వాతనే సీత, నాయన లక్ష్మణ అన్న అరుస్తున్నాడు, నువ్వు వెంటనే బయలుదేరు, అన్నతో నువ్వు అన్నను రక్షించాలి అని చెప్పి అన్నది. అప్పుడు లక్ష్మణస్వామి, అమ్మ రామచంద్రమూర్తికి ఏం కాదు, ఖరదూషణాదులు 14,000 మందిని మన కళ్ళదాళం చంపేసినప్పుడు చూసావు కదా నువ్వు, ఇప్పుడు రాముడికి ఏమవుతుంది, ఆ జింక వల్ల ఏమవుతుంది, ఇది రాక్షసమాయ, కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు, ఏం జరగదు రాముడికి అని చెప్పి అన్నది. అనేటోటికి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న సందర్భంలో మీ అన్నగారు అరిస్తే నువ్వు పోలేదంటే నువ్వు కడుపులో ఏదో ఆలోచన పెట్టుకోనున్నావు లక్ష్మణ, నీకు ఏదో దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంటేనే కదా నువ్వు ఇట్లా ఉన్నావంటే, తల్లి నీకు తెలియదు, రామచంద్రమూర్తి ఏమీ కాడు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి లక్ష్మణస్వామి ఎంతో చెప్తే, అప్పుడు ఆమె అడిగిందట, లక్ష్మణ రాముడికి ఆపదున్నా కానీ నువ్వు పోలేదంటున్నావంటే నువ్వు నా మీద వ్యామోహంతో, మీ అన్న ఏదన్నా అయిపోతే నువ్వు నా మీద వ్యామోహంతో ఉన్నావు, నిన్ను భరతుడేమన్నా ఈ విధంగా చెప్పి పంపించాడా, భరతుడు గాని నువ్వు గాని ఇటువంటి వ్యామోహంతో ఉండి మీ అన్నను దూరం చేసేసి నా మీద వ్యామోహంతో చేస్తున్నట్టుగా ఉంది. నేను ఎటువంటి పరిస్థితుల్లో రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి మనసా వాచా కర్మణా నేను అంగీకరించను. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే నేను గోదావరిలో దూకి చచ్చిపోతాను, విషం దాగి చనిపోతాను, లేకపోతే ఉరేసుకొని చనిపోతాను. నేను మాత్రం మీ స్వాధీనం కాను, నువ్వు ఈ దుర్మార్గపు ఆలోచనతో ఉన్నావు కాబట్టే రాముడు అక్కడ అరుస్తున్నా గాని నువ్వు పోవడం లేదని చెప్పి సీత ఇంకా లక్ష్మణస్వామి నిందించడానికి మొదలుపెట్టింది. ఆ నిందలు భరించలేక చెవులు మూసుకుంటున్నాడు లక్ష్మణస్వామి. అమ్మా నీకు తెలియదు తల్లి, నువ్వు నాకు తల్లితో సమానము, నీవు ఏమీ సంకోచించాల్సినటువంటి పని లేదు, ఎలాంటి ఆపద రాముడికి జరగదన్నా కూడా సీత అనేక విధాలుగా దుఃఖిస్తూ తన పొట్ట మీద కొట్టుకుంటూ తల కొట్టుకుంటూ బాదుకుంటూ మీరింత దుర్మార్గులు అనుకోలేదు, ఇటువంటి ఆలోచన చేస్తారనుకోలేదని బాధపడుతుంది. అప్పుడు లక్ష్మణస్వామి ఆ బాధ తట్టుకోలేక, అమ్మా ఇటువంటి మాటలు నువ్వు అంటావని నేను ఎప్పుడు అనుకోలేదు తల్లి, ఇంత నీచమైనటువంటి మాటలు, ఇంత కర్ణ కఠోరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నా మనసులో ఏముందో, నువ్వు మాట్లాడిన మాటలు ఏమిటో అంతా కూడా ఇక్కడ ఉండే వనదేవతలు వింటున్నారు, ఆ వనదేవతలే సాక్షి, ఆ వనదేవతలే నిన్ను రక్షిస్తారు, కానీ మనకు మంచి మాత్రం జరగదు. ఇటువంటి దూషణ నన్ను చేసినందువల్ల మనకు మంచికి కాదు, ఇది మనకు చెడ్డకేను. అయినా నువ్వు పోతావా, నేను ఇక్కడనే గోదావరిలో దూకి చనిపోమంటావా, అన్నను రక్షించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి సీత ఎంత చెప్పినా గాని వినకుండా ఆ విధంగా నిందించేటోటికి లక్ష్మణస్వామి దుఃఖ సముద్రంలో మునిగిపోతూ, తల్లి నాకు అటువంటి ఆలోచన లేదమ్మా, నువ్వెందుకు నన్ను ఈ విధంగా అవమానిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు తల్లి, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. సరే నీ మాటకి నేను ఎదురు చెప్పలేను, అన్నమాట కాపాడాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను, అయినా నువ్వు ఈ విధంగా
నిష్ఠురంగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది మనకు త్వరలో మనకు మంచి జరగడానికి కాదు, చెడ్డ జరగడానికేను తల్లి. నేను బయలుదేరుతున్నాను రాముడి దగ్గరకు. మరలా వచ్చి నిన్ను చూడగలనో లేనో అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని మరలా వచ్చి చూడగలనో లేనో కాబట్టి నేను బయలుదేరుతున్నాను. వనదేవతలు నిన్ను రక్షిస్తూ ఉంటారు, నీకు శుభం కలుగుగా. కానీ లక్ష్మణస్వామి రాముడి దగ్గరకు బయలుదేరుతూ ఉన్నాడు. ఆ రావణాసురుడు అదును కోసం చూస్తూ ఉన్నాడు. రేపు తెలుసుకుందాం.